జై శ్రీమన్నారాయణ. చూడండి, 3వ తారీఖున మనకి మంగళవారం రోజున గ్రహణం పడుతుంది కదా. మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మనకి ఏం చేయాలి, నియమాలు ఏం పాటించాలి, మనం దిష్టి ఎలా తీయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది మీకంతా నేను క్లుప్తంగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. మీరు ముందుగా చూడండి, నేను కొంచెం చిటికెడంత పసుపు సున్నం తీసుకుని ఎర్ర నీళ్ళు అయితే తయారు చేసుకున్నాను. మనం ఎర్ర నీళ్ళు అంటే చాలామంది కుంకుమతో తయారు చేస్తారు, అలా కాకుండా మనం ఇలాగ ఎర్ర నీళ్ళని తయారు చేసుకోవాలి. మీరు ఆ రోజున 3:19 గ్రహణం అయితే పడుతుంది. అది మనకు కనిపించదు భారతదేశంలో. 3 గంటలకైతే చంద్రుడు కనిపించడు కాబట్టి ఆ టయాన అవసరం లేదు. 6 గంటలకి దగ్గర నుంచి మనం ఇవన్నీ కూడా చేసుకోవాలి. 6 గంటలకే మనం తలుపులన్నీ వేసేసి ఇంట్లో కూర్చొని ఇక ఏమీ తినకూడదండి. ఏది కూడా ముట్టుకోకూడదు, ఏది కూడా తినకూడదు. పిల్లలైతే టీవీ ఆన్ చేసి టీవీ పెట్టేసి కూర్చోబెట్టండి. మీరు కూడా వీలైతే మంత్రం, మీకు గురువుగారు ఇచ్చిన మంత్రం ఏదైనా ఉంది అంటే ఆ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, ఓం జై శ్రీనివాసాయ, ఇలాగ మంత్రోపదేశం ఉంటుంది కదా గురువు ద్వారా, మీరు తీసుకొని ఆ మంత్ర జపం చేసుకున్నట్టయితే మనం ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం అయితే మనకు వస్తుంది. ఆ గురు మంత్రాన్ని ఆ టైంలో మనం జపం చేసుకున్నట్లయితే అయితే మనము తలుపులన్నీ వేసేసుకొని కూర్చొని ఏమి అంటుకోము కాబట్టి ఇక తర్వాత గ్రహణం వదిలేసిన తర్వాత మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీళ్ళని తడిగుడ్డ వేసుకోవాలి. తడిగుడ్డ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనం స్నానం కూడా చేయాలి, శుచిగా అయినట్టుగా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో ఇక మీరు ఏదైనా వంట, మీరు అనుకున్న ఏవైనా వంటలు చేసుకొని తినచ్చు. మీకు వీలైతే ఇలా కంద రెబ్బను తీసుకొచ్చి గుమ్మానికి కట్టుకున్నా సరిపోతుంది. లేదంటే మనకు ప్రమిదల్లో 2 ప్రమిదల్లో ఉప్పు కొంచెం పసుపు కుంకుమ వేసి మీరు గ్రహణం టైంలో అంటే 6 గంటలకి, ఇక 6:19 గ్రహణం పట్టబోతుంది మనకి. ఆ టైంలో ముందుగానే మీరు మెయిన్ గుమ్మం దగ్గర అటువైపు ఇటువైపు ఆ ఉప్పు అనేది పెట్టేసేయండి. ఆ తర్వాత మనకి ఆ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత శుచిగా ఇల్లు అంతా అయిపోయిన తర్వాత ఆ ఉప్పుని తీసుకెళ్ళి చెట్టు మొదళ్ళల్లో పోసేసేయండి. అక్కడికి మనకి గ్రహ దోషాలు ఏమున్నా కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా పోతుంది. అదేవిధంగా కందను, మనకి కలబందను కూడా మీకు వీలైతే దొరికితే అది కూడా మెయిన్ గుమ్మానికి కట్టండి. ఉప్పును కట్టినా పర్వాలేదు, కలబందను కట్టినా కూడా పర్వాలేదు. కలబంద మొక్కను మనం తిరగేసి పెట్టుకున్నా సరిపోతుంది. వీలైతే మీరు బూడిద గుమ్మడికాయని కూడా కట్టుకోవచ్చు. ఆ టైంలో దిష్టి తీసేసి పిల్లలకి స్నానం అంతా అయిపోయిన తర్వాత, గ్రహణం వదిలిన తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత దిష్టి అయితే తీసేయండి. లేదు అంటే కొంచెం ఉప్పు ఎండుమిరపకాయలు కూడా తీసుకొని పిల్లలకి దిష్టి తీసినట్టయితే రాహు దోషాలు ఏదైనా ఉన్నా కూడా, గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. అది కూడా చాలా మంచిది. ఇలాగ మనం ఎర్రటి క్లాత్ తీసుకొని ఉప్పు తీసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం లవంగం మొగ్గలు 2 మొగ్గలు వేసి అవి మెయిన్ గుమ్మానికి కట్టేసేయండి. 6 గంటలకే ఇది కూడా చేయాలి. ఇది తీయకపోయినా పర్వాలేదు, ఇక అలా వదిలేసేసేయండి. మనకు గ్రహ దోషాలు ఏవైనా కూడా పోతాయండి. అలా చేసినా కూడా మనకు 6:45 గ్రహణం వదులుతుంది కాబట్టి ఆ తర్వాత మనం స్నానం చేసి వచ్చి ఇల్లు తుడిచి స్నానం చేసి వచ్చి పసుపు నీళ్లు చల్లి ఇక ఏదైనా చేసుకోవచ్చు. మనం దుప్పట్లు అవి కూడా మనం ఉతకాల్సిన పని లేదు, ఎందుకంటే మనం అంటుకోం కాబట్టి ఆ టైంలో మనకి ఇక ఈ ఇల్లు వరకు శుభ్రం చేసుకో